చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ పునర్జీవితులు. పూర్వకాలమందు పాషాణుడు అనే బెస్తవాడు ఉండేవాడు. అతను వేటయందు నిపుణుడు. అయితే అతను ఎంతసేపు తన క్షేమమే చూచుకుని తన కీర్తి కోసమే తాపత్రయపడేవాడే కానీ తన భార్య బిడ్డలను పట్టించుకునేవాడు కాదు. ఇలా ఉండగా ఒకనాడు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వాణి పలికింది. ఓ ఈ పాషాణుడా, నీ భార్యను 5 బిడ్డలను ఎంతకాలం ఇలా హింసలు పెడతావు? రేపు ఉదయం తూర్పు దిశన ఉన్న చిలక సరస్సుకు పోయి నేను చెప్పిన మంత్రం జపిస్తూ ఒక రావి మండతో నీటిపైన దీక్షగా కొట్టు, ఏమి జరుగుతుందో చూడు అంటూ ఆ వాణి ఒక మంత్రం ఉపదేశించి మాయమైంది. దేవుడు ఉన్నాడనే మాటనే నమ్మనివాడు కలలు నమ్ముతాడా? వాణి పలికిన పలుకులు పట్టించుకోకుండా అతను అటు నుండి ఇటు తిరిగి పడుకుని మళ్ళీ గురక పెట్టి నిద్రపోయాడు. నమ్మకమున్నా లేకపోయినా కల మాత్రం వాణిని వదలలేదు. వరుసగా రోజు వస్తూనే ఉంది. కలలో వాణి ఉపదేశిస్తూనే ఉంది. అయినప్పటికీ కఠిన హృదయుడైన పాషాణుడు కలను కాదని 10 రోజులు తోసిపుచ్చాడు. 11వ రోజున ఇక నిర్లక్ష్యం చెయ్యలేకపోయాడు. ఈ చిత్రమైన కల ఏమిటో, కలలో వాణి పలకటం ఏమిటో, ఈ మాటలు ఎంతవరకు సత్యమో చూద్దాం అని చిలక సరస్సుకు వెళ్ళాడు. ఉదయాన్నే పాషాణుడు సరస్సు చేరుకుని వాణి చెప్పిన మంత్రం పఠిస్తూ రావి మండతో నీటిపైన అదే పనిగా కొట్టనారంభించాడు. అలా కొట్టగా ఒక సుడిగుండం ఏర్పడి అందులో సరోవర దేవత ఒక సర్పాకారంలో ప్రత్యక్షమై ఏం కావాలని అడిగింది. నాకు ఐశ్వర్యం కావాలి, నాతో సమానమైన వేటగాడు 3 లోకాలలోనూ లేడు అనే కీర్తి కావాలి అని కోరాడు పాషాణుడు. అందుకు దేవత, సరే, నా తలపైన మెరిసే మణిని ఇస్తాను, ఇది నీ కోరికలు నెరవేరుస్తుంది. అయితే ప్రతిఫలంగా నాకు నీ సంతానంలో ఒకళ్లను అప్పగించాలి సుమా అన్నది. నీటిలో పాము రూపంలో ఉండే ఈ దేవత పైకి రాగలదా ఏమన్నానా నా ఇంటికి వచ్చి నా సంతతిని తీసుకుపోవడానికి? అందుచేత నోటి మాటే కదా, అలాగే ఇస్తాలే అన్నంత మాత్రాన ఏమి పోయింది అని అనుకుని సరోవర దేవత షరతుకి అంగీకరించాడు పాషాణుడు. ఎర్రని పువ్వులా ఉండి మెరిసిపోతూ ఉన్న ఆ మణిని పాషాణుడు తీసుకోబోయేసరికల్లా అది కింద పడి ఎర్రటి నుసి అయిపోయింది. ఇది అపశకునంగా భావించి అతను విచారించాడు. కానీ దేవత వెంటనే అతన్ని సముదాయించి, నీవేమి కంగారు పడకు, నీకు అవసరమైంది ఈ భస్మమే. దీనిని ధరించి ఏ పనికి వెళ్ళినా ఆ పని దిగ్విజయం అవుతుంది. గుక్కెడు నీళ్లల్లో కలిపి తాగితే ఏ వ్యాధి అయినా నయమవుతుంది. ఇక వెళ్ళు అన్నది. అప్పుడు పాషాణుడు, దేవి, ఈ భస్మం చూడబోతే ఎంతో లేదు, ఇది అయిపోయిన తర్వాత ఏం చేయమంటావు అని అడిగేసరికి, దానికేముంది, మళ్ళీ వస్తే మరికొంచెం మంత్రభస్మం ఇస్తాను. అయితే నీవు వచ్చి నా వద్ద ఈ ఉపకారం పొందినప్పుడల్లా నీ సంతానంలో ఒకరిని నాకు అప్పగించాల్సి ఉంటుంది సుమా అని చెప్పి ఆమె అదృశ్యమయ్యింది. వరం పొందిన పాషాణుడు ఉత్సాహంతో వేటకు వెళ్ళగా ఎన్నడూ లేనిది ఆ రోజున అపరిమితంగా చేపలు దొరికాయి. వాటిని తీసుకుని అతను ఇంటికి చేరుకునేసరికి అతని చిన్న కుమారుడు కనిపించట్లేదంటూ భార్య గోల పెడుతున్నది. కారణం అతనికి తెలుసుగా. అప్పుడు భార్యతో సంగతి అంతా చెప్పి, బ్రతికి బాగా ఉంటే మళ్ళీ పుడతారు పిల్లలు, కనుక విచారించకు అంటూ ఓదార్చాడు. ఇలా కొన్నాళ్ళు బాగానే గడిచింది. తర్వాత పాషాణుడి చేతిలో ఉండే మంత్రభస్మం అయిపోవటం వల్ల అతను మళ్ళీ చిలక సరస్సుకు పోయి దేవతను ఆరాధించాడు. మునుపటిలాగా దేవత ప్రత్యక్షమై మళ్ళీ ఒక మణి ఇచ్చింది. ఆ మణి యొక్క భస్మం తీసుకుని తలచిన పనులు దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ ఇంటికి చేరుకునేసరికి ఇంకొక కొడుకు కనపడటం లేదంటూ ఇల్లాలు గోల చేసింది. ఎలా అయితేనేం ఈసారి కూడా పాషాణుడు భార్యను మెల్లిగా సముదాయించి ఊరుకోపెట్టాడు. ఈ విధంగా అతను వరుసగా తన 5 బిడ్డలను సరోవర దేవతకు అర్పించి ధనము కీర్తి ఆర్జించుకున్నాడు. బిడ్డలందరినీ అర్పించిన తర్వాత చివరకు భార్యను కూడా సమర్పించి వేశాడు. ఇక ఇప్పుడు బదులుగా మనిషిని ఇచ్చి భస్మం తెచ్చుకుందామంటే ఎవ్వరూ లేకపోయారు. అందుచేత మంత్రభస్మం చేతిలో లేక పాషాణుడికి ఏ పనిలోనూ జయం కలగటం లేదు. దశ మళ్ళీ పోగానే కులం వాళ్ళందరూ
మేటి వేటగాడట అంటూ పరిహారం చేస్తూ వచ్చారు. ఇలా పాషాణుడి బతుకు హేయమైపోయేసరికల్లా ఏమీ పాలుపోక అతను విచారంగా అడుగులు వేసుకుంటూ పోతూ ఉన్నాడు. దారిలో అతనికి చిన్న మడుగు, దాని నిండా బోలెడన్ని మేలైన చేపలు కనపడ్డాయి. ఏమి అదృష్టమో గాని ఇన్నాళ్లకు మళ్ళీ మంచి వేట దొరికింది అని సంతోషించి వాటిని పట్టబోయాడు. చేతికి దొరికిన చేపలన్నీ తప్పించుకుపోయినాయి గాని ఒక చిన్న చేప మాత్రం చిక్కుకున్నది. పాషాణుడు దానిని పట్టి చంపబోగా అది మానవ భాషలో నాన్న నాన్న చంపబోకు అనగానే అతనికి అమిత ఆశ్చర్యం వేసింది. తరువాత క్రమంగా సరోవర దేవత మహిమ వల్ల తన భార్య బిడ్డలు చేపరూపం పొంది ఈ మడుగులో మగ్గిపోతూ ఉన్న సంగతి తెలిసి తన బుద్ధి తక్కువ వల్లనే కదా తన వాళ్ళు ఇలా కష్టాలు పడవలసి వచ్చిందని పశ్చాత్తాపపడ్డాడు. తక్షణమే చిలక సరస్సుకు చేరుకుని దేవతను ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమైంది. అప్పుడు పాషాణుడు, దేవి, భార్య బిడ్డలు లేని ఈ బ్రతికెందుకు? ఏకాకినై జీవించినా ఒకటే, లేకున్నా ఒక్కటే. ఇదంతా నా బుద్ధి తక్కువ వల్లనే వచ్చిందని ఇప్పుడు గుర్తించగలిగాను. కనుక కరుణించి నా కుటుంబానికి మామూలు రూపం అనుగ్రహించవలసిందంటూ ప్రాధేయపడ్డాడు. అందుకు దేవత, ఓ ఈ పాషాణుడా, ఈ బుద్ధి నీకు ఇంతకు ముందు ఉండి ఉండవలసింది. ఐశ్వర్యవంతుడివై ఉన్నప్పుడైతే నీ కోరిక సులువుగా నెరవేరేది. ప్రతిగా ఏదైనా ఇస్తేనే గాని నీకు ఎట్టి ఉపకారం చేయటానికి వీలు కాదే. నీ చేతిలో కాసైనా లేవే, నేనేం చేసేది అన్నది. అప్పుడు పాషాణుడు, అమ్మా, నీవు కటాక్షించదలిస్తే ఇదొక పెద్ద ఉపకారం కాదు తల్లి. ఎలాగైనా నా కోరిక నెరవేర్చవలసింది అంటూ కాళ్ళా వేళ్లా పడి ప్రార్థించాడు. సరోవర దేవతకు దయ కలిగి, సరే, ఒక్కటే ఉపాయం ఉన్నది. అటు భూమి మీద ఇటు నీటిలోనూ మసలగలిగే పాము జన్మ నీకు ఇస్తాను. నువ్వు రాళ్లల్లో నుంచి రత్నాలు, సముద్రం అడుగు నుంచి ముత్యాలు పోగు చేసుకుని వచ్చి నాకు ఇస్తూ ఉండాలి. ఇలా నమ్మకంగా 3 నెలల పాటు నన్ను సేవించాలి. గడువు పూర్తి కాగానే నిన్ను విడుదల చేసి నీ కుటుంబాన్ని నీకు అప్పజెపుతాను అని హితవు చెప్పింది. ఎంత కఠిన హృదయుడైతే మాత్రం ఏం చేయగలడు? భార్యా బిడ్డల మీద మమకారం చేత దేవత చెప్పిన దానికి చచ్చినట్టు ఒప్పుకున్నాడు పాషాణుడు. వెంటనే దేవత పాషాణుడిని పాముగా మార్చివేసింది. ఇన్ని కష్టాలలోనూ ఒక సుగుణం ఏమిటంటే, పాము రూపంలో ఉన్న పాషాణుడు మడుగులోకి ప్రవేశించి తన భార్య బిడ్డలను చూచుకుంటూ ఉండేవాడు. ఈ తృప్తితోనే అతను ఆ 3 నెలలు సంతోషంగా గడిపేశాడు. సరోవర దేవత పెట్టిన గడువు లోపల పాషాణుడు శ్రమపడి రాళ్లల్లో నుంచి రత్నాలు, సముద్రం అడుగు నుంచి ముత్యాలు కోకొల్లలుగా పోగు చేసుకుని వచ్చి చిలక సరస్సును నింపివేశాడు. అందుకు సంతోషించి దేవత అతనితో, ఓ ఈ పాషాణుడా, నీవెంతో విశ్వాసంతో చేసిన సేవకు చాలా ఆనందం అయ్యింది. ఈ రోజుతో గడువు తీరింది కనుక ఇంకా నీవు ఇంటికి పోవచ్చు అనేసరికి పాషాణుడికి మళ్ళీ మామూలు రూపం వచ్చేసింది. ఇంతలో అతని భార్య పిల్లలు కూడా మళ్ళీ మామూలు రూపంలో అక్కడికి వచ్చి చేరుకున్నారు. వారంతా కలిసి దేవికి నమస్కరించి ఆమె దీవెన పొంది ఇంటికి తిరిగి వచ్చి కష్టపడి సంపాదించుకుంటూ హాయిగా కాలం గడపసాగారు.